హాయ్ అండి, అందరికీ చల్లటి శుభోదయం. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? లేచారా లేగలేదా? ఇంతకు టీలు కాఫీలు తాగారా తాగలేదా? నాకు తెలిసి తాగే ఉంటారు. అయితే ఇంక నేను అల్లం టీ అయితే స్ట్రాంగ్గా పెడుతున్నా. సరే, ఒకసారి నేను ఎట్లా పెడుతున్నా మీకు చూపిస్తా, చూసేయండి. ఇట్లా పెడితే టేస్ట్ మంచిగా వస్తుంది చాయ్ అయితే. ఒక్కసారి చూడండి, చిన్న చిన్న టిప్స్ ఎట్లా వాడతానో. ఓకేనా? ముందైతే పాలు మంచిగా మరగబెట్టుకోవాలి. మంచిగా పాలు కాగితే టేస్ట్ మంచిగా వస్తుంది అనమాట. మంచిగా కాగిపోయినాయి పాలు. ఇప్పుడు మరిగే పాలల్లో టీ పొడి వేసేస్తున్నా. టీ పొడి అయితే వేసేసుకున్నాం కదా. ఇప్పుడు షుగరు మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా కరెక్ట్గా వేసుకోవాలి. షుగర్ అయితే 4 స్పూన్లు వేసేసుకున్నా. ఇప్పుడు పొట్టుతో దంచి కడిగి పెట్టుకున్న అల్లం. ఇప్పుడు ఇంకా స్పూన్తో ఒకసారి కలిపి స్పూన్ ఇట్లా పెట్టి మంట మరీ సిమ్లో కాకుండా మరీ హైలో కాకుండా మీడియంగా పెడితే ఇక మరుగుతుంది చాయ్. అసలు ఏమన్నా ఉంటుందా? మధ్యలో మనం ఇలా కలుపుతూ ఉండాలి. కాసేపు అలా వదిలేద్దాం మరిగిపోయేదాకా. స్మెల్ చూడండి, అల్లం ఫ్లేవర్ ఎంత బాగా వస్తుందో. స్పూన్ ఇలా ఉంచి చాయ్ని మరగనియాలి. ఎప్పుడైనా చిన్న చిన్న టిప్స్ వాడితే ఏమన్నా టేస్ట్గా వస్తుందో చాయ్ లవర్స్ కోసం అండి ఈ వీడియో ఈరోజు. ఇప్పుడైతే చాయ్ అయింది, స్టవ్ బంద్ చేద్దాం. ఇక రండి పోసుకుందాం చాయ్. మంచి ఇప్పుడు కప్పులో అయితే పోసేసుకుందాం గరం గరం అల్లం చాయ్. ఓకే, పొగలు అల్లం చాయ్ రెడీ. దీన్ని ఆస్వాదించుకుంటూ తాగాలంటే ఎక్కడ కూర్చొని తాగాలో చూపిస్తారండి. ఇక్కడ కూర్చొని ఆస్వాదించుకుంటూ తాగాలి. సూపర్. వీడియో నచ్చితే లైక్ చేయండి.